బెల్లం ఎంత తిన్నా నో ప్రాబ్లం అని అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ మీకోసమే. ఎందుకంటే చాలా మంది షుగర్కి బదులుగా బెల్లం తింటే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఎప్పుడైనా ఆలోచించారా? మన ప్యాంక్రియాస్కి షుగర్ అయినా బెల్లం అయినా పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు. అది రెండింటినీ ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే షుగర్, బెల్లం ఏదైనా కూడా షుగర్కి జాతికి చెందిందే. జస్ట్ ఫామ్ మాత్రమే వేరుగా ఉంటుంది. అందుకే బెల్లం తిన్నా కూడా షుగర్ లెవెల్స్ తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. బెల్లంలో ఐరన్, పొటాషియం, కాల్షియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కానీ ఇవి చాలా తక్కువగా ఉంటాయి. మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ కావాలంటే చాలా ఎక్కువ మొత్తంలో బెల్లం తినాల్సి ఉంటుంది. అలా తింటే మాత్రం హెల్త్కి మంచి జరగడం కాకుండా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఉన్న వాళ్ళు మోడరేట్గా తింటే పెద్ద సమస్య ఉండదు. కానీ ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ అయి బెల్లం తింటే మాత్రం బెల్లం బెస్ట్ అనుకుంటే మాత్రం హెల్త్ని రిస్క్లో పెట్టినట్లే అవుతుంది. చిన్న చిన్న విషయమే అనుకుని ఇగ్నోర్ చేస్తే ఆ తర్వాత షుగర్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. బెల్లం పూర్తిగా సేఫ్ అనుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం మా పేజ్ని ఫాలో చేయండి.